సత్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శత్రువుతో కూడా తీయగా సంభాషించాలట. ఎవరి సంస్కారం ఎలాంటిదో వారి మాటల్లోనే వ్యక్తమవుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. మిత్రులతోనే కాక శత్రువులతో కూడా సంస్కారవంతంగా మాట్లాడాలని స్వామివారు ఒక ఉదాహరణతో ఇలా బోధించారు. అసలు మనల్ని ఎవరు నాకు మాట అంటే మిత్రులైనా శత్రువులు అయిపోతారు పరీక్షణంలో. కానీ స్వామివారు అంటున్నారు, శత్రువులతో కూడా సంస్కారవంతంగా మాట్లాడాలి. ఒక ఉదాహరణ ఇలా బోధించారు. అమ్మవారి మహాసౌందర్యం గురించి విన్న అతి పరాక్రమశాలి అయిన శంభుడు అనే రాక్షసుడు తన దూతను పిలిచి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పు అని ఆదేశించి అమ్మవారి వద్దకు పంపారు. అమ్మవారిని చూసి, అమ్మవారి మహాసౌందర్యం గురించి విన్న అతి పరాక్రమశాలి అయిన శంభుడు అనే రాక్షసుడు తన దూతను పిలిచి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పు అని ఆదేశించి అమ్మవారి వద్దకు పంపాడు. ఆ దూత అమ్మవారి వద్దకు వెళ్ళి తమ రాజు గురించి నానా విధాలుగా పొగిడి చివరకు ఇంద్రుడు చంద్రుడు కూడా తమ రాజుకు పాదాక్రాంతులయ్యారని, తమ రాజు దగ్గర లేనిదంటూ ఏమీ లేదని చెప్పారు. ఈ శంభుడి దగ్గరికి వెళ్ళి చెప్పారట. అదంతా శాంతంగా నమ్మవారు అప్పుడు ఆ దూతకు సకల మర్యాదలు చేసి, సరే నాయనా, నువ్వు చెప్పింది బాగుంది, కానీ పూర్వం నేను నా అల్పబుద్ధి చేత ఒక ప్రతిజ్ఞ చేశాను. అదేంటంటే, ఎవరైతే నన్ను సంగ్రామంలో ఓడిస్తారో వారినే నేను వివాహం చేసుకుంటానని. మరి ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండాలి కదా, కావున యుద్ధంలో నన్ను జయించి పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్పింది. అమ్మవారు అలా చెప్పారంట. చూడండి, అంటే అంత ఎట్లా పడితే అట్లా మాట్లాడినా ఎంత చేసినా కానీ శత్రువుతో కూడా అమ్మవారు ఎట్లా మాట్లాడారు, ఎంతో శాంతంగా. పైగా ఆ దూతకు సకల మర్యాదలు చేశారట. సకల మర్యాదలు చేసి, సరే నాయన, నీవు చెప్పింది బాగుంది, కానీ పూర్వం నేను నా అల్పబుద్ధి చేత ఒక ప్రతిజ్ఞ చేశాను. అదేంటంటే, ఎవరైతే నన్ను సంగ్రామంలో ఓడిస్తారో వారిని నేను వివాహం చేసుకుంటానని. మరి ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండాలి కదా, కావున యుద్ధంలో నన్ను జయించి పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్పింది లోకేశ్వరైనటువంటి ఆ అమ్మ. ఆ దూతకు సకల మర్యాదలు చేసి ఆ దూత ఉన్న స్థాయికి దిగి వచ్చి ఎంతో నమ్రతతో అలా చెప్పింది. మరి అటువంటప్పుడు మనం మిత్రులతోనే కాక శత్రువులతో కూడా ఎంతో తీయగా సంభాషించాలి అని ప్రశ్నించుకుంటే ఎవరికి వారే సమాధానం దొరుకుతుంది అన్నారు. అంటే స్వామి అమ్మవారి ఎగ్జాంపుల్ చెబుతున్నారు. అట్లా వచ్చి అలా మాట్లాడితే మామూలుగా అయితే మనకి వెంటనే కోపం వచ్చి బీపీ వచ్చి 4 మాటలు వాడిని అక్కడే కొట్టుపాయిస్తాం. కానీ అమ్మవారు ఏం చేస్తారట, వాడిని మర్యాద చేసి చక్కగా వాళ్ళ స్థాయికి దిగొచ్చి, అలాగే వాడు రాక్షసుడైనా కానీ ఎంతో ఇదిగా మాట్లాడి, మర్యాదగా మాట్లాడి, సరే నన్ను చెప్పింది బాగుంది, కానీ ఇలా ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ అంటే నన్ను ఎవరైతే జయిస్తారో యుద్ధంలో వాళ్ళని చేసుకుంటానని, అదే వీళ్ళు చెప్పు. అలానే చేసి యుద్ధంలో జయించి కావాలంటే అప్పుడు చెప్దాం అన్నారట. ఇంకొకటి